కనిపించకుండా నడపడం ఎందుకు? అందరికీ కనిపించేలాగే నడపండి. అందరికీ కనిపిస్తే నవ్వుతారు బాలక, అర్థం చేసుకో. ఆ రోజు కళ్యాణ మండపంలో అందరికీ కనిపించేటట్టు తిరిగారు కదా, ఇప్పుడు కూడా అలాగే డ్రైవ్ చేయండి. భక్తులు ఇలా ఇబ్బంది పెడతారనే దేవుళ్ళు మనుషులు కనిపించకూడదంటారు. స్కూల్ కి టైం అవుతుంది స్వామి, త్వరగా రండి స్వామి. తప్పుతుందా? సరే, జై శ్రీరామ్. హై బైకు రే పగటేసగాడు బైక్ నడుపుతున్నాడు రా. రే తోకతో బ్రేక్ నొక్కుతాడేమోరా. కాదురా, తోకతో హార్న్ కొడతాడు. ఎవరు కొట్టారా? స్వామి కొంచెం తొందరగా పోనివ్వండి స్వామి. వేగంగానే పోనిస్తున్నాను కదమ్మా. దీన్ని స్పీడ్ అన్నారు స్వామి, జిడ్డు అంటారు. కొంచెం స్పీడ్ గా పోనివ్వండి స్వామి. నాకు ఇంతకంటే వేగంగా నడపడం రాదు నాయనా. మరి ఏ వాహనం అయితే స్పీడ్ గా తోలేస్తారు? నాకు ఎగురుకుంటూ వెళ్ళడమే తప్ప వాహనం నడపడం రాదు నాయనా. ఎప్పుడు తాకు ఊపుకుంటూ వెళ్ళడమే తప్ప ఇప్పటి వరకు స్టీరింగ్ ముట్టుకోలేదన్నమాట. బాలక, నా తోకను అపహాస్యం చెయ్యకు. అను మిమ్మల్ని కలవడం గాని మీరు అనుని కలవడం గాని నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు చేరదీయటం వల్ల అను మీ ప్రేమకి దగ్గరవుతుందే తప్ప మా ప్రేమకు దూరం అయిపోతుందని మీరెందుకు గ్రహించడం లేదు? మీరు అనుకి ప్రేమను పంచుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీ ప్రేమ మాకు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. డ్రైవర్, కారాపు. చెప్పండమ్మా. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. థ్యాంక్ యూ మీనాక్షి. వెల్కమ్. ఇప్పుడు ఈయనిచ్చే సర్ప్రైజ్ ఏంటో? నువ్వు సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసు. సర్ప్రైజ్ కావాలని అడిగి ఇలా చిరాకు పడింది అంటే
ఎలా ఉన్నావు బాబు? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? నిన్ను గుర్తు చేసుకుంటేనే సంతోషంగా ఉంటుంది. నిన్ను చూస్తున్నాను కదా, ఇంకా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడుతున్నా నాకు కూడా అలాగే ఉంటుందమ్మా. మన మధ్య ఏ సంబంధం లేకపోయినా ఏదో బంధం ఉన్నట్టుగా నాకనిపిస్తోంది. నన్ను మీ కొడుగ్గా అభిమానిస్తున్నారు కాబట్టి మీకెలా అనిపిస్తుంది? ఏంటమ్మా, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశారు? నీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది దేవ్. చెప్పమ్మా. టెన్షన్గా ఉన్నారేంటి? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఊహించలేదు. పర్వాలేదు, చెప్పండి. నువ్వు అన్నయ్యగా బాధ్యత తీసుకుని నా కూతురు పెళ్లి సెట్ చేశావు. సింధు పెళ్లి కుదిరిందని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడా పెళ్లి జరుగుతుందా లేదా అని టెన్షన్ పడాల్సొస్తోంది. అదేంటమ్మా అలా అంటున్నావు? వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చేసుకున్నట్టున్నారా? వాళ్ళ సైడ్ నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ప్రాబ్లం వాళ్ళది కాదు దేవ్. ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది నా కొడుకు శక్తి. చెల్లెలు పెళ్లి కుదిరినందుకు సంతోషించాల్సింది పోయి శక్తి ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంటమ్మా? అదే మా దురదృష్టం. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు బాబు. పెళ్లివారు నిన్ను సింధు పెద్దన్నయ్యగా అనుకుంటున్నారు. వాళ్ళలా అనుకుంటున్నందుకు సింధు నేను చాలా ఆనందించాం. కాని శక్తి అది భరించలేకపోతున్నాడు. నిశ్చితార్థానికి నువ్వు తప్పకుండా ఉండి తీరాల్సిందేనని సింధు అత్తమామలు చెప్పారు. కాని మేము నీతో మాట్లాడమన్నా, నువ్వు మా ఇంటికి రావడమన్నా శక్తికి అస్సలు ఇష్టం లేదు. శక్తి అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదు. మన మధ్య జరిగిన గొడవల గురించి వాడు ఇంకా మర్చిపోయినట్టు లేదు. సింధు నేను ఎంత నచ్చ చెప్పినా, ఎలా చెప్పినా వినడం లేదు. వాడి గురించే టెన్షన్ పడాల్సొస్తుంది దేవ్. ఇంకా బాధ్యతలనేవి పట్టలేదు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. నెమ్మదిగా మారతాడమ్మా. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. నేను శక్తితో మాట్లాడతాను. వద్దు దేవ్. నువ్వు శక్తితో మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సరికదా, ఉన్న ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అవును బాబు, ఇంట్లో మేము నీ గురించి మాట్లాడుకుంటేనే వాడది భరించలేకపోతున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వొచ్చి మాట్లాడితే వాడు నీ మాట వినడు సరికదా, మళ్ళీ నీతో గొడవ పెట్టుకుంటాడు. మీరిద్దరూ గొడవ పడితే అది సింధు పెళ్లికి సమస్యగా మారుతుంది. ఆ వాసుదేవ్ నా చెల్లెలు ఎంగేజ్మెంట్కి రావాలి. వాడు నా చెల్లి పెళ్లికి రాకూడదంటే ఎంగేజ్మెంట్కి రావాలి. ఆ వాసుదేవే తన సొంత కొడుకన్న నిజాన్ని మా అమ్మకు తెలియకుండా చేశాను. వాళ్ళకి వాసుదేవ్ మీద ఉన్న రెస్పెక్ట్ పోవాలంటే వాసుదేవ్ ఈ ఎంగేజ్మెంట్కి రావాల్సిందే.